టేస్ట్ ఇట్లా చూద్దాం ఎట్టుందో. వావ్ సూపర్ అండి. ఎంతైనా అమ్మ చేతి వంటనే ఉంటుంది. సూపర్గా ఉంది. ఓపెన్ చేసిన అమ్మ అయితే చూద్దాం ఒకసారి ఎట్లయితుందో. ఇగో మస్తు మండుతుంది కదా, మంట అయితే సూపర్ మండుతుంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ మంట అయితే మస్తు మండుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పన్నా, ఫిష్ కర్రీ అండి. ఎప్పుడు నేనే వండేదాన్ని కదా, ఈరోజు అయితే మా అత్తమ్మ అయితే వండుతుంది. వెనకటి పద్ధతిలో ఎలా వండుకునేది అనేది ఈరోజు అయితే పొయ్యి మీద, అంటే వెనకటి పద్ధతిలో రోట్లు అన్ని దంచుకొని, అది జీలకర్ర మెంతుల పొడి అయితే రోట్లు దంచుకొని వేస్తారు కదా, వెనకటి స్టైల్లో అయితే ఈరోజు అయితే మా అత్తమ్మ వేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. వీడియో అయితే మిస్ కాకుండా చివరి దాకా అయితే చూడండి. ఇక ఉల్లిగడ్డలు ఇట్లా అయితే కాల్చి అయితే పెట్టిన. ఇప్పుడు ఎక్కువ అయితే మిక్సీలో అయితే వేస్తాం కదా, అందుకే మేమైతే రోట్లే రుబ్బుతున్నాము. రోట్లు అయితే జీలకర్ర మెంతులు అయితే అత్తమ్మ అయితే పట్టుకుంది, రుబ్బాలి అంటే పొడిలాగా వేయాలి. ఇక దాంట్లో అయితే వండుతుంది. ఇక చింతపండు అయితే నానబెట్టినాము. జీలకర్ర మెంతులు దంచుతున్నా. ఈ రకంగా దంచాలి. వేస్తున్నా ఈ రకంగా రోట్లు వేసి జీలకర్ర మెంతులు దంచాలి. దంచినాక ఉల్లిగడ్డ దంచాలి. సో గాయస్, ఇంకా వచ్చేసి అయితే అమ్మ చేతి వంట అయితే సూపర్ ఉంటుంది కదా. ఎవరికైనా కానీ ఒక విషయం ఆలోచించండి, అమ్మ చేతి వంట అంటే ఎంతమందికి ఇష్టం అయితే చూడండి. ఇక మా అమ్మ అయితే చిన్నప్పుడు చాలాసార్లు చేపల కూర వండడం జరిగింది. ఎప్పుడైనా కానీ మా ఇంట్లో చాలాసార్లు వండుకున్నాం, కానీ అమ్మ చేతి వంట తినాలనే ఆలోచనతోటి ఇగో ఫిష్ కూడా తీసుకొచ్చిన మీ వల్ల. ఈ ఫిష్ అండ్ అమ్మ చేతి మీదనే చేపిస్తాం మొత్తం. మళ్ళీ అందులో స్పెషల్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద ఆల్రెడీ మండుతుంది, బగ మండుతుంది కట్టెల పొయ్యి. ఆ కట్టెల పొయ్యి మీదనే మనం అయితే ఈరోజు అయితే కుకింగ్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ అయితే జీలకర్ర మెంతులు అయితే వేయించినవి ఉంటాయి కదా, జీలకర్ర మెంతులు అయితే పొడి అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆ పొడి అయితే అమ్మ అయితే నూరింది రోట్లే. ఈ రోజుల్లో అందరూ మిక్సీలో అల్లల్లో వేసుడు కాబట్టి మనం ఏంటంటే ఈ రోట్లు దంచుకోవడం అంతా ఓల్డ్ లెక్కనే, మొత్తం పాతకాలం లెక్కనే ప్లాన్ చేస్తున్నాం మొత్తం కూడా. ఇక ఉల్లిగడ్డ అయితే కాల్చిరు, అదే ఏమంటారు ఇగో ఉల్లిగడ్డ అయితే మంట మీద కాల్చి తర్వాత వీటిని మళ్ళీ రోట్లు వేసి దంచుకోవాలి. ఇవన్నీ దంచిన తర్వాత కర్రీ వండుతారు అనమాట. అమ్మ అయితే రోట్లో వేసి ఉల్లిగడ్డ మనం కాల్చుకున్న ఉల్లిగడ్డను అయితే ఇప్పుడైతే దంచడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాతనే పొయ్యి మీద మనం వేయాలి. ఫస్ట్ పులుసు మరగబెడుతుంది. అసలు పులుసు మరగబెడితేనే అసలు ఆ స్మెల్లే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఇలాచీలు అంటారు అనమాట ఇవి. ఇక తమ్ముడే వాస్తవానికి ఇలా కష్టపడి మా ఊరు దగ్గర కాలువ ఉంది, ఆ కాలువ అయితే పట్టుకొచ్చేసిండు. నూనె క్యాన్ ఇస్తా. ఉప్పు డబ్బి మరి కారం బాగుందట. రమేష్ స్టార్ట్ చేసారు ఏమో మరి రమేష్ వాళ్ళకు ఉన్నదట ఇంకిత. ఫస్ట్ అయితే బౌల్ అయితే మనమైతే చెప్పినట్టు ఇది జీలకర్ర అండ్ మెంతులు దంచి ఉన్న వీటిని అయితే మనం దంచుకుంటాం కదా. వేయించుకున్న తర్వాత అవి వేసిన తర్వాత ఉల్లిగడ్డ కూడా దంచింది కదా, అన్ననే వేసింది. అండ్ దానికి తగ్గట్టు కారం, ఉప్పు అండ్ నూనె. నెక్స్ట్ అయితే ఆయిల్ వేయగానే అల్లం ఎల్లిగడ్డ వేస్తుంది. అట్లే పసుపు అట్లే. సో అల్లం ఎల్లిగడ్డ అయిపోగానే పసుపు వేయాలి. పసుపు కూడా అమ్మకైతే మనం చేతిలో ఇచ్చేద్దాం. తగ్గట్టు పసుపు అంటే మనం ఇంట్లో ఎంత వండుకుంటే దాని తగ్గట్టుగా పసుపు అయితే వేసుకోవాలన్నమాట. అవన్నీ అలా వేసిన తర్వాత ఈ చేపలు అయితే మంచిగా మనం నీళ్ళలో వేసి పెడతాం కదా, ఉప్పుతో కడిగి అలా పెడతాం కదా, ఇవైతే అందులో వేసుకుంటాం. అప్పుడు మరగబెట్టేసి వండేది ఫస్ట్. నేను ఫస్ట్ చెప్పిన కదా, ఆ విధంగా అయితే మనం ఫస్ట్ పులుసు మరగబెట్టి చేపలు అయితే అప్పుడు తర్వాత వేసేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు అమ్మ కొత్త స్టైల్ ఉంటుంది అనమాట. అట్లా అన్నీ ఒకదాని వేసి కలుపుతుంది అన్నట్టు. అంతేనా? మూత పెట్టు, మూతి ఒకటి దాని మూతి పెద్దది. సో అవైతే ఒక దగ్గర మనం పోసినాక కలిపింది కదా, కలిపైతే డైరెక్ట్ మంట మీద పెట్టేసింది. అంటే ఏ విధంగా చేస్తా చూద్దాం మనం కూడా. పొడి ముట్లను పోసిపెట్టు.
మళ్ళీ అవసరానికి వస్తుంది. ఇక అయితే పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మనమైతే వచ్చేసి ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టిన చింతపండు అయితే పిసుకుతుంది అనమాట. దానిలో పోస్తే వాననే అట్లే సరిపోతుంది. అది అట్లా డైరెక్ట్ పోసేదేనా? అందులో పోస్తా. కాదు 2 సార్లు పోయాలంటే నీళ్ళు ఇట్లా వేరే గంట పోస్తావా లేక అన్నం డైరెక్ట్ పోస్తావా? అలానే పోసుకుంటా విసుకుంటా అందులో పోస్తా. సో గైస్ చూడండి చేపల కూర. ఇంత కూడా వేస్టేజ్ పోకుండా అట్లయితే రోటిని కూడా కడిగి అందులోనే చింతపండు వేస్తున్నానే. ఇట్లా వండుకుంటే బాగుంటుంది చేపల కూర అంటే. అప్పుడు మరగబెట్టి అట్లా వండుదురు. ఇప్పుడు అట్లా కాకుండా సిదిగా అయిపోతుంది పచ్చని. ఇప్పుడు ఇట్లా వండుకుంటారు. ఇట్లా కొంచెము జరసేపు ఇట్లా పోసు చేసి పులుసు పోసి వండుకుంటే బాగుంటుందని మళ్ళీ ఇట్లా వండుతారు. అప్పుడు ఈ పులుసు మరగబెడితే ఉంటుంది. ఇప్పుడు పోసు చేసి ఇట్లా పెడుతున్నాం. ఒక మసకమంతి ఇట్లా మాడిపోకుండా ఇట్లా చేసుకుని కొద్దిసేపు అయినాక చింతపులుపు పోస్తే బాగుంటుంది. ఇక కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. వాస్తవానికి ఒక కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే మాత్రం ఆ థ్రిల్లే వేరు ఉంటుంది కదా. మనం కట్టెల పొయ్యి విషయంలో లైవ్లో కూడా చాలాసార్లు చేసినాం. సో కట్టెల పొయ్యి మీద టేస్ట్ అయితే వేరే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు నిజంగా చెప్పాలంటే. సో చూస్తూ ఉండండి ఏ టేస్ట్ ఉంటుందో మేము కంపల్సరీ టేస్ట్ చేసి చెప్తాం ఈ వీడియోలో. చాలాసేపు ఉంటే మాడిపోతుందని పులుసు పోసేస్తున్నా. ఇట్లా చేసేయండి బాగుంటుంది. చెంచా పెట్టి కలిపితే కూడా ఖరాబ్ అవుతుంది. ఈ రకంగా చేసుకుంటే ముక్కలు ఖరాబ్ కావు. ఇక సగం మరిగినాక వచ్చింది. ఇక సగం అయిపోతుంది. కట్టెల మీద బాగుంటుంది. సో మీరు చూసుకోవచ్చు అక్కడ ఆల్రెడీ చూస్తురా పొగలు అయితే వచ్చేస్తుంది ఆల్రెడీ. సగం అయితే మరగడానికి వచ్చింది. ఇంకా అమ్మకు కొంచెం మాట్లాడరాదు కాబట్టి మనమే మధ్య చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ఆమె ఎప్పుడు వీడియోలో మీకు కనిపించలేదు కదా. సో ఇక ఆల్రెడీ చేపల పులుసు సగం అయితే మరిగింది. ఇట్లా కట్టెలపై వండుకోవడం మాత్రం వేరే వేరే టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఒకసారి ఓపెన్ చేసి కూడా చూద్దాం మనం. ఒకసారి అది ఎట్లా అయింది అనేది చూపిస్తా. ఒకసారి ఓపెన్ చేస్తున్న అమ్మ అయితే చూద్దాం ఒకసారి ఎట్లా అవుతుందో. ఇగో మస్తు మండుతుంది కదా, మంట అయితే సూపర్ మండుతుంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ మంట అయితే మస్తు మండుతుంది. ఆ మంట తగ్గట్టు ఇక్కడైతే మనకు పైన చూసుకోవచ్చు దాని రిజల్ట్ ఇలా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ వాసన మాత్రం నోరు ఊరిపోతున్నట్టుంది. హైలైట్ వస్తుంది స్మెల్ ఇప్పటికే. కట్టెలు కూడా మంచిగా పండుతుంది. మంచిగా కదా అందుకే మనం తినమాట. ఉడికిందా? ఇంకా కొంచెం చిక్కగా రాని. చిక్కగా వస్తుంది ఖచ్చితంగా. అయిపోతుంది మంటకైతే. ఈ మంటకు అయిపోతుంది, దగ్గర పడుతుంది. మొత్తం చెంచా పెట్టొద్దు. చెంచా పెడితే ఇచ్చుకపోతుంది. అది కలికేలు అయితే ఇట్లా మొత్తం ఇచ్చుకపోతుంది అన్ని. అలా మొత్తం తినేటప్పుడే వేసుకోవాలి. చెంచా మెల్లగా పట్టుకొని వేసుకోవాలి. లేకపోతే తొక్కు పెట్టినట్టు అంత రుద్ది ముళ్ళన్నీ అయితే ఖరాబ్ అవుతుంది, గలీజ్గా అవుతుంది. ఎప్పుడు కానీ చెంచా పెట్టొద్దు చేపల కూరలో. ఇట్లా జిస్ట్ తీసేసుకోవాలి. ఎందుకంటే బయట నుంచి వెళ్ళి తెచ్చిన చేపలు కాబట్టి మనకు కూర రుచి ఉండదు. అందు గురించి ఇట్లా తీసేసుకొని ఇక్కడ పక్కకు వేసుకొని. సో ఇట్లా కూరుడు కానీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా అప్పటి స్టైల్ ప్రకారంగా అయితే అమ్మ అయితే ఎప్పటికీ రెగ్యులర్గా అయితే ఇట్లా కూర వండంగానే ఇట్లా ఉప్పుతో జిస్ట్ తీసేస్తుంది. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో టేస్ట్ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది అమ్మ చేతుల మీదుగా. ఇంకా మేమైతే తినే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకేనా? ఇంకా టేస్ట్ ఎట్లుందో చెప్తాము ఒకసారి ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికి అయితే
కుకింగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అమ్మ చేతి మీద వంటతోటి కంప్లీట్ అయిపోయింది. సో చూడొచ్చు ఇక్కడ ఇగో వావ్, స్మెల్ మాత్రం మామూలుగా లేదు అసలు, ఒక రేంజ్లో వస్తుంది. తలకాయనే రుచి. తలకాయలు వేసుకోరు, నేను వేసుకుంటాను. తలకాయలనే రుచి ఉంటుంది. కలిపిస్తావు. అయితే ఇక చేపల కూర అందరం వడ్డించుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఉప్పు ఇట్లా అంత టేస్ట్ ఇట్లా చూద్దాం ఎట్లుందో. ఒకసారి అయితే కలుపుకున్నా దీన్ని చూస్తాను ఎట్లుందో. ఇట్లయితే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తీసుకునే ముందు అయితే ఒక పద్ధతిగా అయితే నేను ప్రతిసారి అయితే రెగ్యులర్గా చేసేది అయితే ఇదే. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అన్నారు కాబట్టి అందుకే ఖచ్చితంగా మనం ఇట్లా మొక్కి తీసుకోవాలి. వావ్ సూపర్ అండి. ఎంతైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటనే ఉంటుంది. సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే ఫాలో కానీ. బాయ్.